ఓకే మాస్టర్స్. ఇప్పటివరకి అద్భుతంగా ధ్యానం చేశారు. అలానే ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి స్మరణమానమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలానే ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఈ క్లాస్‌కి అటెండ్ అవుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినాలనుకున్నవారు, అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి మాస్టర్స్. అయితే మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని రోజుల నుంచి మనం ఎన్నెరత్తు గురించి టెలోస్ నగర ప్రజల యొక్క జీవితాన్ని వారక్కడ ఎలా పరిపాలిస్తున్నారు, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క ప్రభుత్వం, అక్కడ వారు పండించే పంటలు కానీ, వారు టెక్నాలజీ కానీ ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే మనకి టెలోస్ నగర ప్రజలు చివరగా వారు మనకి కొన్ని సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటి గురించి మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని తెలుసుకున్నాము. అలానే అంటే ఈ భూమి ఏ విధంగా పరిణితి చెందుతున్న విషయాన్ని మనం టెలోస్ నగర ప్రజల ద్వారా తెలియచేస్తూ వస్తున్నారు. దాన్ని ఈరోజు మరికొన్ని విషయాలు టెలోస్ నగర ప్రజలు మనకి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ భూమి మీద మరి మనకి చెప్పడం జరిగిందంటే, భగవంతుడు వేరు కాదు, ఈ విశ్వం వేరు కాదు. అంటే మనం అజ్ఞానంలో ఉండి, మనం వేరు, దేవుడు వేరు. అంటే ఈ విశ్వం వేరని అన్న విషయాన్ని మనం మనం అజ్ఞానంలో ఉండి తెలుసుకోలేకపోతున్నాం. అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశ్వం వేరు కాదు. అంటే భగవంతుడు వేరు కాదు. నువ్వు వేరు కాదు. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తే చాలా అద్భుతంగా నీలో ఉన్న దివ్యత్వంతో కాంతివంతంగా, శరీరవంతంగా నువ్వు అద్భుతమైన అంటే శాశ్వతమైన లోకాలకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి ఇన్నెరత్తలో ఉన్న టెలోస్ నగర ప్రజలు చెప్తున్నారన్నమాట. అయితే మనకి ఈ అసెన్షన్‌లో అంటే ఈ అసెన్షన్ సమయంలో మనం ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? మనం ఏ విధంగా భూమాతకి అంటే ప్రకృతికి కానీ, భూమాతకి కానీ, పంచభూతాలతో కూడా మనం కనెక్ట్ అయ్యలేము. అది ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి? ఏంటి అనేది ఇక్కడ ఇన్నరత్న మాస్టర్స్ మనకి టెలోస్ నగర్ ప్రజలు అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అసెన్షన్ సమయంలో రెస్ట్ అనేది చాలా అవసరం. రెస్ట్ అంటే మీ నమ్మక వ్యవస్థ ద్వారా బరువులను, బాధ్యతలను మోస్తూ ఉన్నారో, వాటన్నిటి నుంచి విడుదలవ్వటం కోసము మనసును శూన్యం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు? అంటే మన నిత్య జీవితంలో జరిగే ఏవైతే బాధ్యతలు అంటే మనం పొద్దున్న లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎలా ఉంటున్నాము? బాధ్యతలను మోస్తూ మన మీద మనకి ఎరుక లేకుండా అంటే మనకంటూ మనం టైం కూడా కేటాయించుకోకుండా జీవిస్తున్నాము. అలా జీవించడం అనేది మనం అలా జీవిస్తూ ఉంటే ఏదైతే భూమి మీద రాబోతుందో అది గ్రహించలేమని చెప్పి చెప్తున్నారు. అందుకని ఇక్కడ రెస్ట్ అంటే ఏంటంటే నీ భౌతిక ప్రపంచంలో, కుటుంబ ధర్మంలో, సమాజ ధర్మంలో నువ్వు ఎంత మటికి నీ పని చేయాలో అంత మటుకు పని చేస్తూ నీతో నువ్వు అనుసంధానమై, నీతో నువ్వు కనెక్ట్ అవుతూ ఎప్పుడైతే అలా ఎరుకు స్థితిలో ఉంటామో అంటే శూన్య స్థితిలో ఉండాలని చెప్పి ఇక్కడ టెలోస్ నగర్ ప్రజలు మనకి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా భగవంతుని కాంతి ప్రసారంలో భాగంగా జరుగుతుంది. ఈ సమయంలో మానవుడు ఎలా జీవించాలని చెప్పడానికి ఎవ్వరూ లేరు. అసలు జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు. అందుకే టెలోస్ ప్రజలమైన మేము ఈ సమయంలో మీరు ఎలా జీవించాలో చెప్పడానికే వచ్చాము. టెలోస్ ప్రజలమైన మేము ఏదైతే అందమైన, ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నామో అది మా మనసుల ద్వారా మాత్రమే జీవిస్తున్నాము. మనసు ధ్యా ధ్యానం చేసి శూన్యం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు? మనకి ఈ భూమి మీద ఇ ఇలాంటి అంటే ఇప్పుడు ఏదైతే పరిస్థితిలో ఉన్నామో, ఆ పరిస్థితి వస్తదని కూడా ఎవరు ఊహించలేదు. అలానే మనకి ఎలా జీవించేవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. అది తెలియచేయడానికే టెలోస్ నగర ప్రజలు మనకి ఆ విషయాన్ని చెప్తున్నారు. ఎలా ఉండాలంట? మనం ధ్యానం చేస్తూ శూన్య స్థితిలో మన మనసు అంటే మన మనసు
కంట్రోల్ చేయడానికి ధ్యానం చేసి శూన్యం చేసుకోవాలి. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా విశ్రాంతి పొందుతారు. ఈ సమయంలో సూర్య కుటుంబంలోని అన్ని గ్రహాలు మార్పు చెందుతున్నాయి, అనుభూతి చెందుతున్నాయి. మీరు కూడా ఈ మార్పును అనుభూతి చెందాలి. భూమాతతో కనెక్ట్ అవ్వాలి. భూమాత మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తుంది. తిరిగి మిమ్మల్ని మీ సహజ తత్వంలోకి తీసుకువెళ్ళాలని చూస్తుంది. భూ భూమి వేరు, భూమి మీరు వేరే వేరు కాదు. మీరు భూమితో ఎప్పుడు అనుసంధానంతో ఉండాలి. స్థిరంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయాలి. ఎంత స్థిరత్వం మీలో పెరుగుతుందో అంతగా భూమాతకి కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఈ భూమండలం అనేదే కాదట, అన్నిటిలో కూడా మార్పు రావడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి ఈ మార్పుకి అనుగుణంగా ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమాత వేరు కాదు, మీరు కాదు. ఇద్దరూ ఒకటే. ఎప్పుడైతే మనం భూమాతకి అనుసంధానం అవుతామో, కనెక్ట్ అయి ఉంటామో, భూమాతలో అంటే ఈ భూమాతలో కానీ ప్రకృతిలో కానీ పంచభూతాలు ఏవైతే మార్పులు వస్తున్నాయో దానికి అనుగుణంగా కూడా మన చైతన్యంలో కూడా మార్పు వస్తుంది. అలా రావాలి అని అంటే కనుక భూమాతకి మనకి కనెక్ట్ అయి ఉండాలి, అనుసంధానమై ఉండాలి. అంటే చూడండి, ఒక పని చెయ్యాలి అని అంటే ఇప్పుడు మనకి చేయకూడదు చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలిస్తేనే దాని యొక్క సౌండ్ అనేది వస్తది. అలానే మరి భూమాతలో వచ్చే మార్పుకు అనుగుణంగా మనం కూడా మారితే ఈ భూమి మీద ఏదైతే మార్పు జరుగుతుందో దానికి అనుగుణంగా మనం జీవించగలుగుతాము. అలా జీవించాలి అనంటే భూమాతకి కన య మన మన మనం భూమాతకి ఎలా కనెక్ట్ అయి ఉండాలో అని భూమాత కూడా ఎదురు చూస్తుందంట. మనల్ని సహజతత్వంలోకి తీసుకురావడానికి. ఒకప్పుడు భూమి మీద ఎలా అయితే జీవించారో అలా జీవించడానికి భూమాత కూడా మనకి మనతో అనుసంధానం అవ్వడానికి చాలా ప్రేమతత్వంతో ఎదురు చూస్తూ ఉందంట. స్థిరంగా ఒక చోట కూర్చుని ధ్యానం చేయాలి. ఎంత స్థిరత్వం మీలో పెరుగుతుందో అంతగా భూమాతకి కనెక్ట్ అవుతారు. మీ నమ్మకాలు మాత్రమే మిమ్మల్ని ఆహ్, మీ నమ్మకాలను మీ నమ్మకాలు మాత్రమే మిమ్మల్ని ఆపుతున్నాయా? భూమి మీద అన్ని జీవులు ఆటంకం కలిగిస్తున్నారు. చెట్లను నరికి వేయడం, ఇతర జీవులను హింసించడం ద్వారా మీరు వాటి జీవితాలను నాశనం చేసి మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అన్ని జీవులు అభివృద్ధి చెందాలి అంటే భూమిపైన పర్యావరణం సమతుల్యత ఉండాలి. మానవులు ఈ సున్నితమైన పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేశాడు. అంటే ఎవరట? అంటే వృక్షజాతి, కీటక జాతి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వీటి అభివృద్ధికి ఆటంకం పరిచింది ఎవరు? మానవ జాతి. మనమే ఈ పర్యావరణాన్ని మొత్తం కూడా నాశనం చేశామని చెప్తున్నారు. చేసింది మానవులు. వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. భూమిపైన తమ వారసత్వాన్ని, భూ వనరులను అందించడం కోసం ఇతర జీవుల యొక్క హక్కులను హరించి భూమిని తీవ్రమైన అస అత అసమతుల్యతకు ఏర్పరుస్తున్నారు. ఇది వృక్ష, జంతువు జాతులు వినాశనానికి దారితీస్తుంది. అంతిమంగా అన్ని జాతులు నాశనానికి దారితీస్తుంది. అన్ని జాతులు జీవితం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. సంక్లిష్టంగా, పరస్పరంగా అనుసంధాన అనుసంధానింప నింపబడి ఉంటుంది. ఒకరికి జరిగేది అందరికీ జరుగుతుంది. మానవాళి అంతా ఇతర ఇతర జీవులతో తమ సంబంధాన్ని గురించి మేలుకొన్నప్పుడు వారు అకస్మాత్తుగా తమని తాము భగవంతునితో అనుసంధానించడానికి కనుగొంటారు. తద్వారా వారి ఆత్మ ఇంటికి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ? అంటే ఇక్కడ ఈ భూమి మీద మరి ప్రకృతితో అన్నీ మమేకమయ్యే ఉంటాయి కదా! భూమాత కానీ, ప్రకృతి కానీ, ఇక్కడ వృక్షజాతి కానీ, ఖనిజ సామ్రాజ్యం గాని ప్రతిదీ కూడా ఈ యూనివర్స్‌కి అంతా కూడా అందరూ ఒకటే. ఇక్కడ ఒక మానవుడు మాత్రమే అజ్ఞానంలో ఉండి అన్నిటిని వా అంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే తన జీవితానికి స్వేచ్ఛ కోసం ప్రతి ఒక్క దాన్ని హింసిస్తూ ఉన్నాడు. మరి దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ అభివృద్ధి కూడా ఆపడం జరుగుతుంది.
అంటే ఎన్ని ఒక మానవుడు ఎన్నిటి మీద అభివృద్ధిని ఆటంకం పరుస్తున్నాడు. అ వాటి వలన ఇక్కడ వినాశనం అనేది జరుగుతుందని చెప్పి మనకి టెలోస్ నగర ప్రజలు చెప్తున్నారు. ఎప్పుడైతే మానవుడు ఇలా తను అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపుకొస్తాడో, అప్పుడు తనలో ఉన్న భగవంతుడు నేనే అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, తను ఎక్కడి నుంచైతే వచ్చాడో, ఏదైతే ఈ భూమి మీదకి వచ్చాడో నేర్చుకోవడానికి, ఆ పాఠాలను నేర్చుకుని తిరిగి తన యొక్క ఎక్కడి నుంచైతే వచ్చాడో తన యొక్క ఇంటికి ప్రయాణం అనేది మొదలు పెడతారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకింకా క్లియర్‌గా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక భౌతిక ప్రపంచం అనేది యాహ్! ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఉంది. ఓకే. ఒక కంపెనీ కారులు చేసే కంపెనీ అనుకోండి. ఓకే. ఆ కారులు చేసే కంపెనీ సడెన్‌గా ఆ కంపెనీ అనేది క్లోజ్ అయిపోయిందనుకోండి. అక్కడ ఆ కంపెనీ మీద ఆధారపడిన వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా దెబ్బతింటాయా లేవా? అంటే ఆ కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళే కాదు. అంటే మ్యాన్ పవర్ అవ్వచ్చు, లేకపోతే ఒక కారు తయారు చేయాలంటే ఆ మెటీరియల్స్‌కి సంబంధించిందైనా అవ్వచ్చు. అంటే చూడండి, ఒక కారు చేయాలంటే హ్యాంగర్స్ కావాలి, టైర్స్ కావాలి, స్టీరింగ్ కావాలి, చిన్న చిన్న బోల్ట్‌లు కావాలి. ఎప్పుడైతే ఒక కారు కంపెనీ తన యొక్క మొత్తం తన యొక్క సంస్థను మొత్తం క్లోజ్ చేసిందో, దానివల్ల ఎంతోమంది కూడా ఎఫెక్ట్ అవుతారు. అలానే ఇక్కడ మనం చేసే అంటే మానవుడు అజ్ఞానం తెచ్చేసే పనులకి ఎన్నో వాటికి అభివృద్ధికి ఆటంకాలనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి మనం ఎంత ఎరుకు స్థితిలో ఉండాలో, మనల్ని ఎంత మాస్టర్స్ మనల్ని అవేకెన్ చేయడానికి తీసుకొస్తున్నారో ఇక్కడ చెప్పడానికి గూడా ఎవరు లేరట. అసలు ఈ స్థితి వస్తదని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ వచ్చినా ఇలా జీవించకూడదు, ఇలా జీవించాలనేది అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఒకవేళ చెప్పడానికి ఉన్నా కానీ ఇనే స్థితిలో మనం లేము. ఇప్పుడు ఎందుకు ఇంటున్నామో, ఇంతకు ముందు తెలుసుకున్న స్టోరీ ద్వారా అదే ఇన్నరతలు ఇంతకు ముందు భాగాలు మనం చెప్పుకుంటే, తెలుసుకుంటే వెనక్కి వెళ్తే గనక మనకు అర్థమవుతది. ఎందుకు? ఒకప్పుడు ఈ భూమి మీద ఇంతమంది ధ్యానం చేయడం గాని, ఈ చైతన్యంలో కానీ మార్పనేది లేదు. ఇప్పుడు ఈ భూమి మీద అనంతమైన కాంతి అంటే దివ్యలోకాల నుంచి సమస్త దివ్యలోకాల నుంచి ఈ భూలోకానికి, భూలోకంలో నుంచి ఇన్నరెత్తలోకి అంటే దిగువ లోకాలకి కూడా ఆ కాంతి అనేది ధారాపాతంగా వర్షిస్తూ ఉంది. అంటే అవేకెన్ అయ్యే శక్తి ఎక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు మనమందరం ఇలా కూర్చొని వింటున్నాము. మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు కానీ, అంటే 30 సంవత్సరాల క్రితం గాని, అంటే లైక్ దట్ వంశీకిరణ్ మాస్టర్ కానీ వాళ్ళొచ్చినప్పుడు కానీ, ఇంత సౌలభ్యంగా ఏమీ లేదు. వాళ్ళకి ఒక క్వెషన్ కానీ ధ్యానంలో ఒక డౌటొస్తే, ధ్యానంలోనే మాస్టర్సే పరిశోధన చేసి, బుక్స్ చదువుకొని ఆహ్, మా అంటే మాస్టర్స్ ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడు ఆ ఆన్సర్ వస్తదా? అని చెప్పి తెలుసుకోవడానికి తపనతో ఉండేవాళ్ళు. మరి ఈరోజు అంటే ఒక 20, 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది. అంటే సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ టైంలో ఈ జ్ఞానాన్ని అంతా కూడా అందించి, మళ్ళీ మాస్టర్ కింద ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఆ జ్ఞానాన్ని సులువుగా చేశారు. ఇప్పుడు మనం కనుక నిజంగా మారాలి, ఏకత్వ భావంతో, దివ్యత్వంతో ఏదైతే మనం మారడానికి సిద్ధంగా ఉన్నామో, రాబోయే భావితరాలకి మనం అది అందించాలి ఫ్రెండ్స్. అందుకనే ఇంతమంది ఈ మార్గంలోకి రావాల్సిన సమయం వచ్చింది. అందుకనే మన టెలోస్ నగర ప్రజలు మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇన్నెర్త్ ద్వారా ఆ బుక్ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని జాతులు జీవితం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. సంక్లిష్టంగా పరస్పరంగా అనుసంధించబడి ఉంది. ఒకరికి జరిగేది అందరికీ జరుగుతుంది. మానవావళి అంతా ఇతర జీవుల్లో తమ సంబంధాన్ని గురించి మేల్కొన్నప్పుడు వారు అకస్మాత్తుగా తమని తాము భగవంతునితో అనుసంధానించడానికి కను కనుగొంటారు. తద్వారా వారి ఆత్మ ఇంటికి ప్రయాణం ప్రారంభమవుతుంది. మీరు ప్రకృతికి బదులుగా సొంత వ్యవసాయ పద్ధతులను ఉపయోగించారు. విషపూరిత రసాయనాలు, ఎరువులు వాడి భూమి లోపల పోషకాలు చంపేశారు. జీవశక్తి లేని పంటలను పండిస్తున్నారు. భూమి తనలో పనిచేసే వారందరినీ సమృద్ధిగా పంటను అందిస్తుంది. ప్రకృతి యొక్క భ్రమణం నియమాలను అనుసరించి మార్చుకునే తన సహజ గుణాన్ని ఉపయోగించి పోషకాలను తిరిగి పునరుద్ధరిస్తుంది. ఇక్కడ
ఆలోచించడానికి చాలా ఉంది. జీవితం యొక్క స్వభావం అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. అంటే ఈ భూమి మీద సహజంగా ఫ్రెండ్స్ అంతకుముందు వ్యవసాయం అనేది ఎలా చేసేవాళ్ళు? సహజ ఎరువులు మాత్రమే ఏసేవాళ్ళు. ఏది కూడా అంటే ఇక్కడ రసాయనాలు వాడడం కానీ, మందులు వాడడం కానీ ఇలా ఏమీ ఉండేది కాదు. అయితే మానవుడు ఏం చేశాడు? అంటే చూడండి ఫ్రెండ్స్, తన సంపాదన పెరగాలన్న ఉద్దేశంతో అక్కడ భూమి మీద ఏ పంటేస్తున్నాము, ఎలా పండిస్తున్నాము అన్నది కాదు. ఎంత ఎక్కువ దిగుబడొచ్చింది, మన చేతికొచ్చాయా లేవా? మనం ఇచ్చే ఆహారం ఎలాంటిది ఇస్తున్నాము? అంటే మరి ఆ ఆహార పంట అనేది ఇచ్చేటప్పుడు సరైనది ఇస్తే కనుక, ఆ ఆహారం తీసుకున్నప్పుడు మానవుడు తన ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నాడో అది ప్రకృతి నుంచి వచ్చిందనుకోండి, ఆ ప్రకృతి నుంచి వచ్చినప్పుడు ఈ శరీరం అనేది మరి పంచభూతాలతో అనుసంధానమైన ఈ శరీరం మరి సరైన ఆలోచన విధానాన్ని, సరైన భావాలని, సరైన ప్రవర్తనని కలిగి ఉండాలనంటే మరి దానితో అనుసంధానమై ఉండాలి. కానీ అలా కాకుండా మానవుడు ఏం చేశాడు? ప్రకృతికి విరుద్ధంగా పంటలనేవి పండించడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనం ఎలా మన స్థితి ఎంత దిగజారిపోయిందో మన టెలోస్ నగర ప్రజలు మనకు తెలియచేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. భూమి తనతో పనిచేసే వారందరికీ సమృద్ధిగా పంటను అందిస్తుంది. భ్రమణ నియమాన్ని మార్చుకునే తన సహజ సారీ ఫ్రెండ్స్. భూమి తనలో పనిచేసే వారందరికీ సమృద్ధిగా పంటను అందిస్తుంది. ప్రకృతి యొక్క భ్రమణ నియమాలను అనుసరించి మార్చుకునే తన సహజ గణాన్ని ఉపయోగించి పోషకాలను తిరిగి పునరుద్ధరిస్తుంది. ఇక్కడ ఆలోచించడానికి చాలా ఉంది. జీవితం యొక్క స్వభావం అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. మనం మనం నివసించే నిర్దిష్ట ప్రాంతానికి ఎలా అనుగుణంగా ఉంటామో, మనం ఆ ప్రాంతం ఎలా అవుతుందో, మనం నివసించే పర్యావరణం, పండే పంటలు హ్మ్, మనమే అని అర్థం చేసుకోవాలి. మీరు ఉన్న మీరు ఉన్న ప్రదేశం ఆహారాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా మీ శరీర కణాలు గందరగోళానికి లోనవుతాయి. అవి జీవమైన శైలిని, మీ ఆలోచనలను, భావాలను ప్రద్ ప్రతిధ్వనించవు. మీరు భోజనం చేసేటప్పుడు ఇతరుల భావాలని ఆలోచించి తింటున్నారు. దాని ప్రభావం మీ జీర్ణ వ్యవస్థపై, అన్ని అవయవాలపై, హార్మోన్లపై, గ్రంథులపై ప్రభావం చూపుతుంది. దాని ద్వారా ఆపరేషన్‌కు గురవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎంత వివరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనం పండించే పంట ఒక సెకండ్ మాస్టర్. అంటే ఆహ్, ఫ్రెండ్స్ మనం అంటే పంట పండించే విధానం ప్రకృతికి, భూమాతకి అనుగుణంగా పండించట్లేదు. ఓకే. సరే. అది ఎరువులతోనో ఎలా అయినా పండిస్తున్నారు. అది వచ్చిన ఆహారాన్ని అంటే మన చుట్టూ ఉన్న ప్రదేశం అవ్వచ్చు, ఏదైతే ఉందో దానిలో మనం కూడా ఉన్నామని చెప్తున్నారు. అయితే మరి ఇవన్నీ ఇలా ఉండగా, మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నామో, ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనం ఏ ఆలోచనలతో అయితే తింటున్నామో, అది మన లోపలికి అంటే గమనించండి ఫ్రెండ్స్. ఆలోచనల ద్వారా భావాలు మారతాయి. ఇవన్నీ కూడా దేని మీద ఎఫెక్ట్ అవుతాయంట? మన శరీరంలో ఉన్న భాగాల మీద, హార్మోన్స్ మీద, గ్రంథుల మీద వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అవుతాయంట. దానివల్ల మనలో ఉన్న జీవంగా ఉన్న కణాలు నిర్జీవంగా మారిపోతున్నాయి. అంటే జీవంతో లేకుండా, జీవాన్ని కోల్పోయి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? మనిషి రోగాలకి గురవుతున్నాడు. దానివలన ఇంకేమవుతుంది? మనిషి అంటే ఆపరేషన్స్‌కి గురవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. అంటే చాలా ప్రమాదకరమైనది ఎందుకు చెప్తున్నానంటే, ఈ శరీరం అనేది దేవాలయం. అంటే దేహం అనే దేవాలయంలో. దీన్ని దేవాలయం అని ఎందుకన్నారు? ఫ్రెండ్స్ మన శరీరంలో ఉన్న 7 శరీరాలు కూడా దివ్యలోకాలలో ఉన్న
ఎన్లైటెడ్ మాస్టర్స్ ఆ మాస్టర్స్ ఎంతో, ఎంతో ఫార్మేట్‌గా ఈ శరీరాలన్నీ కూడా క్రియేట్ చేశారు. ఈ శరీరాల్ని మన భాగాలను కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే క్రియేట్ చేశారో ఆ అర్గాన్ని, వారికి అసలైనది జ్ఞానం అనేది వాళ్ళకి తెలుస్తది. అంతేగాని ఈ భూమి మీద మనం ఏదైతే ఉన్నామో, ప్రతిదీ మన ఆలోచనతో, మన భావాలతో, ప్రతిదీ మనల్ని మనమే ఇచ్చేసుకొని సరికాని భావాలతో, ఆలోచనలతో ఏదైతే ఉన్నామో, మరి దానికి శాశ్వతమైన పరిష్కారం ఎక్కడ దొరుకుతది? ఇక్కడ ఈ భూమి మీద అన్నీ కూడా టెంపరరీగానే ఉంటాయి. అందుకనే సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఏమన్నారు? ధ్యానం ద్వారానే ఏదైనా కానీ, నో డాక్టర్, నో మెడిసిన్ అని ఊరికే అనలేదు మాస్టర్ ఇక్కడ. మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. మూలంలో నుంచి తీయండి. తీస్తే మీరే సంపూర్ణమైన ఆరోగ్యవంతులవుతారని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు మాస్టరు. అది నిజంగా మన లోపలికి మనం ప్రయాణం చేస్తే సగం మన జీవితం మన ఆలోచనల మీద ఆధారపడి ఉంది. సరైన ఆలోచన. సరైన అంటే నీ మీద నీ గురించి ఆలోచనుండాలి. నువ్వు చేసే పని మీద శ్రద్ధుండాలి. నువ్వు వంట చేస్తే వంట మీదే ఉండాలి. తినేటప్పుడు తినే దాని మీద ఉండాలి. ఏ పని చేస్తే. అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావనుకో, నీ మనసెక్కడుంది? వేరే వాళ్ళ మీదుంది. నీ దగ్గర లేదు. అది సరిజేసుకోమని చెప్తున్నారు ఇక్కడ టెలోస్ నగర్ ప్రజలు కూడా. అలా చేయడం వల్ల మనం ఎంత మన లోపలికి మనల్ని మనమే ఎంత లాస్ అవుతున్నామో చెప్తున్నారు. మీ ఆలోచనలు మించి అవి పరిణామం చెందుతున్నాయి. మీకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తూ, కాలుష్యాన్ని గ్రహిస్తూ, భూమి యొక్క నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నాయి. మీ స్పర్శను అనుభూతి చెందాలని, మీ ప్రేమ మరియు శక్తులతో మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. వంటి వద్దకు వెళ్ళండి. వాటి దగ్గర కూర్చొని మాట్లాడండి. వాటితో మాట్లాడితే అవి సమాధానాన్ని ఇస్తాయి. మనుషులు వాటితో కనెక్ట్ అవ్వాలని అవి ఎదురు చూస్తున్నాయి. అంటే ఇక్కడ నేను మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్. ప్రాణశక్తి లేకుండా మీ శరీరాలు సారీ అండి పేజీ మిస్ అయింది. ఇతర వ్యక్తుల ఆలోచనలు మీరు తీసుకోవడం ద్వారా బయటికి గురవుతున్నారు. ఆరోగ్య ఆరోగ్యకరమైన దృఢమైన శరీరాలు కలిగి ఉండడానికి మీ వంట మీరే చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇది మీ జీవిత శక్తిని మెరుగును పరుస్తుంది. ప్రాణశక్తి లేకుండా మీ శరీరాలను వాడిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. మీ కణాలు యవ్వనంగా ఉండేందుకు ఉద్దేశించబడినప్పటికీ తమని తాము నిలబెట్టుకోవడానికి వాటికి ప్రాణశక్తి లేదు. మీ ప్రస్తుత నాగరికత మట్టి, చెట్లు, జంతువుల నుండి దూరంగా టెక్నాలజీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్? మన యొక్క ఎలా ఉందంట, మన యొక్క 7 శరీరాల గురించి కూడా చెప్తున్నారు. మీ శరీరాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అనారోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, మనం నిజంగానే ఇప్పుడు ఈ బుక్‌లో ఉన్నది కాదు మాస్టర్. నిజంగానే మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ఇంట్లో చేసుకొని తినేవాళ్ళు మన వంట మనం చేసుకొని తినడానికి ఎంత కష్టపడుతున్నామో బయటికి వెళ్తే హ్యాపీగా సరదాగా బయటికి తినొద్దాము, చేద్దాము అన్న ఆలోచనతోనే ఉంటున్నాం కానీ, మనం ఇంత చక్కగా హ్యాపీగా తెచ్చుకొని మనమే చేసుకుందాం అనేది చాలా తక్కువ మంది ఉన్నారేమో. బహుశా ఇప్పుడు మెడిటేషన్‌లోకొస్తే దాని గురించి మన విధానం మార్చుకున్నాం కానీ, చాలా మంది కూడా మనం ఫుడ్డు అనేది బయట అంటే ఎప్పుడైతే మన వంట మనం చేసుకున్నామనుకోండి, మన ఆలోచనతో, మన భావాలతో చేసుకోవడం జరుగుతుంది. అదే బయట వాడు ఏ ఆలోచనతో చేస్తాడో, ఎలా చేస్తాడో తెలీదు. అది ఏదైతే ఆహారం తీసుకుంటామో ఖచ్చితంగా ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎనర్జీ అంటే ఏదో వచ్చేసి కాదు. భావాలు, వారి యొక్క ఆలోచనలు, భావాలు. ఇది ఇప్పుడు మనకి గాంధీ తాత అంటే అందరికి తెలుసు. మరి ఆయన మరి గ్రేట్ మాస్టర్ ఆయన గాంధీ తాత. ఆయన మరి ఇండియా స్వతంత్ర పోరాటానికి ఎళ్ళినప్పుడు ఆయన జైల్‌లో ఉన్నప్పుడు మరి రోజు ఉండే అతనికి రోజు ఉండే అతను లేకపోతే వేరే అతను వచ్చి ఆహారం వండడం జరిగింది.
మరి ఎంత ఎరుకుతో ఉండి తింటే ఈరోజు వేరే వ్యక్తి వంట చేశాడు అన్న విషయాన్ని ఎలా కనుగొన్నారు? అంటే అక్కడ మనం ఎంత ఎరుకుతో ఉంటే ఆ విషయం అనేది అర్థమవుతుంది. ఆ రోజు ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు మన గాంధీ తాతకి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వలేదు. మనం ఏదో మనకేదో ఫుడ్ పడలేదేమోనని ఆలోచిస్తాము. కానీ దాని యొక్క వెనక కోణం ఏంటో ఆలోచించి ఓకే. తను ఏంటి? తను ఆ రోజు వంట చేసిన అతను తను నాన్ వెజ్ తింటమో ఏదో తనకు అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చేశాడు. అంటే అలా అతని ఆలోచన విధానం ఎలా ఉంటది? సరికాని విధంగానే ఉంటది కదా! అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. మీరు ఏది చేసినా గాని అంటే ఇతర వ్యక్తుల ఆలోచనలు మీరు తీసుకోవడం ద్వారా బయటికి గురవుతున్నారు. ఆహ్, ఆరోగ్యకరమైన, దృఢమైన శరీరాలు కలిగి ఉండడానికి మీ వంట మీరే చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇది మీ జీవిత శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రాణశక్తి లేకుండా మీ శరీరాలు వాడిపోతాయి, కుళ్ళిపోతాయి. మీ మీ కణాలు యవ్వనంగా ఉండేటందుకు ఉద్దేశించబడడానికి, తమని తాము నిలబెట్టుకోవడానికి వాటికి ప్రాణశక్తి లేదు. వాటన్నిటిని ఎవరు నాశనం చేస్తుంది? మనమే. ఎవరికి వాళ్ళం. నాతో సహా అనుకోండి. ఓకే. నాతో నేను కూడా అంతే కదా! అంటే అది తెలీదు. తెలియనప్పుడు మనం అలా చేస్తాం కదా! తెలిసిన తర్వాత దాన్ని ఆచరణలో పెడితే మనమే మన శరీరానికి మనమే ఆ శక్తినివ్వగలిగే శక్తి మనలోనే ఉంది. అందుకనే మన పత్రిజీ మాస్టరు మనకన్నీ కూడా అందించెళ్లారు. అవే మన మాస్టర్స్ కూడా మనకు చెప్తున్నారు. మాస్టర్స్ ఎవరైనా సరే జ్ఞానాన్ని అందిస్తారు కానీ ఆచరణలో పెట్టాల్సింది మనమే. మీ ప్రస్తుత నాగరికత మట్టి, చెట్లు, జంతువుల నుండి దూరంగా టెక్నాలజీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎలా ఉందంటే, మనం నిజంగానే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నామా? జంతువులతో కానీ, చెట్లతో కానీ, బయటికి గాని అలా జీవిస్తున్నామా? టెక్నాలజీలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అంటే మరి మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కుటుంబ సభ్యులతో ఎంత కలిసి ఉంటున్నామో, ప్రకృతితో ఎంత కలిసి ఉంటున్నామో, బయట వాటిని ఎంత గ్రహిస్తున్నామనేది ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోవాలి. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి మన ఫోనో, న్యూస్ పేపరో, టీవీయో, సినిమాలో లేదంటే పక్క వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా మన ఎదుగుదలకి అంటే నాట్ ఓన్లీ ఒకటి కాదు. మన శరీరాలు, జీవకణాలు అన్నీ కూడా జీవం లేకుండా ఉంటున్నాయి. దానివల్ల ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారిక్కడ. భూమి మిమ్మల్ని కోరుకుంటుంది. ప్రకృతికి మీరు తిరిగి రావాలని మీరంతా ప్రకృతితో భాగం చే తెలుసుకోవాలని కోరుకుంటుంది. మీ పూర్వీకులు అడుగుజాడల్లో నడవమని మిమ్మల్ని మీ వద్దకు రావడాన్ని గమనించవచ్చు. మీ ప్రాణశక్తి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. మీ భావోద్వేగాలను, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ఈ సమాజం వలన ఏర్పడిన దుష్బ దుష్ట భావాలన్నీ విరుగుడుగా ఇది పనిచేస్తుంది. చెట్లు గంభీరమైన జీవులు. ఈ మీ ఆలోచనలను మించి అవి పరిణామం చెందాయి. అంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రకృతితో మమేకమవుతామో, ప్రకృతితో అనుసంధానం అవ్వాలని చెట్లు, ప్రతిదీ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయంట. అలా ఉండడం వల్ల మన ప్రాణశక్తనేది ఉత్తేజపరుస్తుందని చెప్తున్నారు. ప్రాణశక్తి మనలో శక్తి ఉందనుకోండి, అప్పుడేమవుతది? భావోద్వేగాలను, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. మనలో ఏవైతే ఉన్నాయో అషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన సహజతత్వంలోకి సమతుల్యంగా చేస్తాయి అని చెప్తున్నాయి. ఈ ఈ సమాజం వలన ఏర్పడిన దుష్భావాలన్నీ విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. అంటే దీనికి విరుగుడని చెప్తున్నారు. ఈ సమాజం ఎలా ఉంది? సరికాని స్థితిలో ఉంది. దీనికి అనుగుణంగా మనం జీవించాలంటే వీటితో మమేకమైనప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి ఉత్తేజ పరిణితి చెంది మనలో ఉన్న భావోద్వేగాలు, మన శరీరంలోని ప్రతిదీ కూడా శక్తివంతంగా మారుతుంది అని చెప్తున్నారు. మీకు అవసరమైన ఆక్సిజన్‌ని అందిస్తూ, కాలుష్యాన్ని గ్రహిస్తూ, భూమి యొక్క నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నాయి.
మీ స్పర్శను అనుభూతి చెందాలని, మీ ప్రేమ మరియు శక్తితో మిమ్మల్ని ఆనందం చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన కోసం ఎదురు చూస్తున్నాయంట ఫ్రెండ్స్. తప్పించిపోతున్నాయంట. మరి మనం అంటే మనం వాటి కోసం కాదు. అవి మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకు? మనల్ని మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి దివ్యత్వం వైపు అడుగులు వేయడానికి ఎదురు చూస్తున్నాయంట. వాటి వద్దకు వెళ్ళండి. వాటి దగ్గర కూర్చుని మాట్లాడండి. వాటితో మాట్లాడితే అవి సమాధానం ఇస్తాయి. మనుషులు వాటితో కనెక్ట్ అవ్వాలని అవి ఎదురు చూస్తున్నాయి. భూమి మీద మనుషులందరికీ ఆయుష్షు తక్కువగా ఉంది. ఎక్కడైతే ఆయుష్షు తక్కువగా ఉంటుందో అక్కడ విషయాలన్నీ అనుభూతి చెందడం కూడా తక్కువగా ఉంటుంది. మనుషులందరి ఆయుష్‌తో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ సమయమంతా గడిచిపోతుంది. ఇంకా రోజువారీ పనులు, చదువుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో తీరిక లేకుండా జీవిస్తున్నారు. ఏదో సాధించాలి అని నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నారు. దానితో మీలో విషయాలను అనుభూతి చెందే సామర్థ్యం అంతరించిపోయింది. ఏం చెప్తున్నారు మనకు తెలుసు నగర ప్రజలు? మనమంట ఎలా ఉన్నాము? అవి మన దగ్గరకొస్తే మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి ఎదురు చూస్తున్నాయట. అయితే ఈ భూమి మీద ఎలా ఉంది పరిస్థితి? ఆయుష్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎలా చెప్తున్నారు? ఈ భూమి మీద ఒక సెకండ్ మాస్టర్స్. సారీ మాస్టర్స్. అంటే మన భూమి మీద మనిషి యొక్క సగటు ఆయుష్ ఎంత? చూడండి ఎనకటి రోజుల్లో మన తాత ముత్తాతలు ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. ఇందాక మన పూర్వీకులని అనుసరించి జీవించండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ విధానం కానీ, జీవన విధానం కానీ ఎంతో అద్భుతంగా జీవించేవాళ్ళు. అంటే ఒక 300, 400 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళండి ఫ్రెండ్స్. అప్పుడు ఇవన్నీ లేవు గదా! వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు. చక్కగా అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి అంటే నేను పుట్టినప్పటి నుంచి మాది పల్లెటూరే ఫ్రెండ్స్. అయితే చక్కగా పొద్దున్నే 4 లేచేవాళ్ళు. 4 గంటలకు లేచి వాళ్ళ పనులు చూసుకొని, పొలం పనులు చేసుకొని, మళ్ళీ ఈవినింగ్‌కొచ్చేసి 5కి, 6కి భోజనం చేసేసి పడుకుండిపోయేవాళ్ళు. అలా చేసేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా, ఎంత శక్తిగా ఉన్నారు. అంటే జానవి పక్కన పెట్టండి. మినిమమ్ అనేది వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందుకనే వాళ్ళు అంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది రాను రాను ఏమైంది? మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు, మన ఆలోచనలవ్వచ్చు, పెరిగే విధానం అవ్వచ్చు, అన్నీ కూడా మనకి మానవుని యొక్క సగటు ఆయుషు 70, 80 సంవత్సరాలకి పడిపోయిందని చెప్తున్నారు. ఎక్కడైతే భూమి మీద మనుషులు అందరికీ ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఆయుష్ తక్కువగా ఉంటుందో, అక్కడ విషయాలన్నీ అనుభూతి చెందకుండా కూడా తక్కువగా ఉంటుంది. మనుషులందరి ఆయుష్‌లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ సమయమంతా పోతుంది. ఇంకా రోజువారీ పనులు, చదువులు, ఉద్యోగ, వ్యాపార తీరికలు లేకుండా జీవిస్తున్నారు. ఏదో సాధించాలని నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నారు. దానితో మీలో ఉన్న విషయాలను అనుభూతి చెందే సామర్థ్యాన్ని అంతరించిపోయింది. అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయకుండా ఈ భౌతిక ప్రపంచంలోనే ఈ మాయలో పడి ఏదో సాధించాలి, ఏదో చేయాలన్న భ్రమలలో బతుకుతున్నాము అని ఇక్కడ చెప్తున్నారు. నిజమే కదా! మనం భౌతిక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక వస్తువు తీసుకొచ్చాము. ఆ వస్తువుని కొన్ని రోజులు వాడి అస్సలు కొన్ని సంవత్సరాల వరకి వాడలేదనుకోండి. అదేమవుతది? అదేమన్నా పని చేస్తదా? మళ్ళీ దాన్ని చూసి దానికేదో రిపేర్ వస్తది. దాన్ని తీసుకొచ్చి మనం రిపేర్ చేస్తే అది బాగవుతుంది. అలానే మన లోపలికి మనం ప్రయాణం చేయట్లేదు కాబట్టి, మనలో ఆలోచించే విధానం కూడా అంటే ఆ సామర్థ్యం కూడా అంతరించిపోయిందని చెప్తున్నారు.
అనుభూతి మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. అనుభూతి మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. ఆధునిక పరికరాలు అలవాటు పడి యాంత్రిక జీవితాన్ని జీవిస్తున్నారు. హడావుడి ప్రపంచంలో ఉన్నారు. ఈ హడావుడి అనుభూతి లేకుండా చేస్తుంది. మీరు 70, 80 ఏళ్ల వరకు మాత్రమే జీవిస్తున్నారు. కేవలం 60 సంవత్సరాల వరకు మాత్రమే ఓపికగా ఉంటుంది. మీ ఆలోచనలని పరిమితంగానే ఉన్నాయి. సమయం పరిమితంగానే ఉంది. ఇప్పుడు భూమి మీద అపరిమితమైన కాంతి ప్రసరించబడుతుంది. కానీ మీరు పరిమితమైన ఆలోచనలు చేస్తూ అపరిమితమైన కాంతిని ఉపయోగించుకున్న తిరిగి పరిమిత జీవితాన్ని జీవిస్తున్నారు. మీ ఆలోచనలలో చిరంజీవత్వం మాత్రమే ఉండాలి. చిరంజీవత్వం అంటే శాశ్వతత్వం. అదే సంపూర్ణమైన ఆరోగ్యం. అపరిమితమైన కాంతిని ప్రసరించబడుతున్న ఈ సమయంలో మీరు ఏ ఏది కోరుకుంటే అది అందించబడుతుంది. చిరంజీవత్వంలో భూమి మీద పారాపాఠాలను సవ్యంగా నేర్చుకోగలుగుతారు. చిరంజీవత్వంలో మౌనం సారీ యవ్వనం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే 200 సంవత్సరాలు, 300, 400 ఇలా ఎన్ని వందల సంవత్సరాలైనా యవ్వనంలో ఉండవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం కనుక ఈ భూమి మీద ఇప్పుడు అపారమైన శక్తి తీసుకునే శక్తి అనేది భూమి మీద కాంతి వర్షిస్తూ ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ మనం అంటే సరికాని భావాలతో మన ఆలోచన విధానం కానీ ఏమీ మార్చుకోకుండా ఆ కాంతి తీసుకున్నా కానీ మనం పరిమితమైన ఆలోచనలకే కనెక్ట్ అయి ఉంటాము. అనంతమైన అంటే నూతనంగా ఆలోచించడం, నూతన శక్తిని జ్ఞానాన్ని గాని పొందలేము అని చెప్తున్నారు. అలా పొందాలి అనంటే ముందు మన ఆలోచన విధానం మారాలి. అంటే దివ్యత్వం. దివ్యత్వం అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు? శాశ్వతమైన చిరంజీవత్వం. ఎప్పుడైతే చిరంజీత్వంతో ఉంటామో సంపూర్ణ ఆరోగ్యం, అపరిమితమైన కాంతిని తీసుకోగలుగుతాము. ఇది చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు మన అంటే ఆ శరీరంలో ఉండాలి అనంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. అది మన మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. మనం ఇన్నడెత్తులో మాస్టర్స్ ఒక్కొక్కళ్ళు ఎన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలుగా కనిపిస్తారట అక్కడ? 40, 40 సంవత్సరాల్లాగా కనిపిస్తారని చెప్పన్నారు. అలానే అక్కడ వివాహ వ్యవస్థ కూడా ఏం చెప్పారు? వివాహ వ్యవస్థలో కూడా అక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే, ఎన్ని సంవత్సరాలున్నా కానీ, ఇప్పుడు 900 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, ఒక 100 సంవత్సరాలున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అక్కడ అంటే కండిషన్ ఏంది అంటే, ఈ వయసు వాళ్ళని చేసుకోవాలి, ఈ వయసు వాళ్ళని చేసుకోకూడదననేది నియమ నిబంధనలేమీ లేవు. అంటే 800 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా, ఏ 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు యవ్వనంగా కనిపిస్తారని చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఆలోచన విధానం అనేది దివ్యత్వంగా ఉంది కాబట్టి. అదే ఇక్కడ మనకి టెలోస్ ప్రజలు తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, మన కాంతి శరీరాలతో మనం ఎక్కడి నుంచైతే వచ్చామో, అక్కడికి ఆ మార్గానికి చేరుకుంటామని చెప్తున్నారు. అయితే ఇవన్నీ చెయ్యాలంటే ముందు ధ్యానం, జ్ఞానం, మన ఆలోచన విధానం, ప్రవర్తన ఇవన్నీ మార్చుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇన్నరెత్త నుంచి మనకి మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని తెలియచేశారు ఫ్రెండ్స్. ఆహ్, సో, తెలోస్ నగర ప్రజలు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందచేశారు. అంటే మన అసలు ఎందుకు ఈ భూమి మీద ఈ స్థితి ఎందుకొచ్చింది? టెలోస్ నగర్ ప్రజలు ఒకప్పుడు భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఎలా ఎళ్లారు అనేది తెలుసుకున్నాము. అక్కడ ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తదో తెలుసుకున్నాము. అక్కడ ఆహ్, వాళ్ళు పనిచేసే విధానం తెలుసుకున్నాము. అక్కడనేది గవర్నమెంట్ ఎలా పనిచేస్తదనేది తెలుసుకున్నాము. అక్కడ టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నాము. ప్రతిదీ కూడా ప్రకృతికి అనుగుణంగానే ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా జంతువులు కానీ, సెలయేళ్ళు కానీ ప్రతిదీ కూడా వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాయి. వారు పైలోకాలకి అంటే దివ్యలోకాలకి వాళ్ళకి కనెక్టివిటీ ఉంది కాబట్టి అద్భుతంగా వారికి ఎప్పటికెప్పుడు కూడా అంటే వర్తమానంలో ఉంటూ జీవిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ మనకి టెలోస్ నగర్ ప్రజలు చాలా అద్భుతంగమైన జ్ఞానాన్ని అందించారు ఫ్రెండ్స్.
మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని, ఇంగ్లీష్‌లో ఉన్న జ్ఞానాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసిన సృజనా మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మనం మన దాకా తీసుకొచ్చిన మాస్టర్స్‌కి, అలానే ఇంతటి అవకాశం ఇచ్చిన సద్గురు సుమోమెంట్ వాళ్ళకి, అలానే వంశీకరణ మాస్టర్‌కి, ఈ జ్ఞానాన్ని విన్న మీ అందరికీ కూడా అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈ రోజుతో 'టెలోస్ నగర్' అనేది బుక్కు అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. నాకు అద్భుతంగా అసలు ఈ బుక్ అనేది పీడీఎఫ్ అనేది లేదు. అది నేను ఆడియో విని రాసుకోవడం వలన నిజంగా మీ అందరికి చాలా కృతజ్ఞతలండి. దానివల్ల నేను రాసి చెప్పడం వల్ల ఆ జ్ఞానం అనేది నా ఆత్మస్థితిలో స్థితమైపోయింది. అలానే నాలో ఆ బుక్కు మొదలుపెట్టిన రోజు నుంచి, రాయడం దగ్గర నుంచి ఇప్పటి వరకి నాలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. అంటే నాకర్థమైందేంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మనకేదన్నా అంటే నిజంగా తెలుసుకోవాలని జ్ఞాన తపన ఉంటే కనక, ఇలా బుక్కు చదవడం వలన ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతదో, మనం ఆడియోస్ విని, మనం రాసుకొని, రాసుకొని చదవడం వల్ల కూడా మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతదని నాకు ప్రాక్టికల్‌గా నేను దాన్ని ఫేస్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి లాడ అడమా గారికి, టెలోస్ నగర ప్రజలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ, మన జీవితాన్ని మనం దివ్యత్వమైన ఆలోచనలతో, భావాలతో మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొంది, శాశ్వతమైన కాంతి శరీరాలుగా మార్చుకునే స్థితికి ప్రతి ఒక్కరూ ఎదుగుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీరు ఎవరైనా దీని గురించి ఇనరత్ ఈ క్లాసెస్ అన్నిటి గురించి కానీ, ఈరోజు చెప్పిన క్లాస్ గురించి గానీ, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.